యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దిగు. రా అనయ్య, ఒకసారి నేను చెప్పేది వినన్నయ్య. అనయ్య అవునులే గాని అదిగో వచ్చారు చూడు. వీడేంటి పిల్ల చేపట్టుకుని తీసుకొస్తున్నాడు? ఏమో అక్క. ఇంకా కోడలు తీసుకొస్తున్నాడు. గుండమ్మా, గుండమ్మా, ఏంట్రా ఆఫీస్ లో ఉండాల్సిన మీరందరూ ఇలా వచ్చారు? గుండమ్మ ఎక్కడమ్మా? పైనుంది నాన్న. ఏ దాని పిలవండమ్మా. ఏమైందిరా? ఏమవుతుంది? ఇంట్లో పెత్తనం ఇవ్వడంతో అందరి నెత్తి మీదెక్కి డాన్స్ చేస్తుంది. ఆఫీస్కొచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయి చేసుకుంటుంది. కొట్టిందా? ఎవరిని? గుండమ్మా, గుండమ్మా, ఏంటండి? ఆఫీస్ లో ఈ పిల్లని కొట్టావంటేంటే? ఓహో, మీకు కంప్లైంట్ చేసిందా? తను మంచిది కాబట్టి నాకు చెప్పింది. నువ్వు కొట్టినట్టు తను తిరిగి కొట్టుంటే 2 చేతులు విరిచేసేది. బాబే, లేకపోతే ఏంటన్నయ్య, ఆఫీస్లో హనీదే తప్పని నీకు అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. ఏంట్రా తను చేసిన తప్పు? మీ సీట్లో కూర్చోవడం తప్పు కాదా? ఇప్పుడు కూర్చుంటే ఏమైపోతుంది? ఆ మాట అన్నాననే నన్ను కొట్టింది. తనకు ఆ ఫ్రీడమ్ నేనే ఇచ్చాను. ఏంటండి ఫ్రీడమ్? చనువిస్తే నెత్తిన ఎక్కమనుందా? తను ఆదికి హెల్ప్ అవ్వడానికి వచ్చింది. అవ్వచ్చు. ఆ అభిమానంతోనే ఆయన తనకి చనువిచ్చుండొచ్చు. మీకు తన మీద అభిమానం ఉంటే తనని ఇంటికి తీసుకొచ్చి తను నాకు చాలా ఇంపార్టెంట్ మనిషి, తనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి అని నా మీద ఆర్డర్ వేయండి, చేసి పెడతాను. చెయ్యకపోతే అప్పుడు మీరు నన్ను అడగండి. ఆఫీస్ అంటే అది నలుగురుండే చోటు. అక్కడ ఓనరు, ట్రైనరు, కొలీగ్ అని డిఫరెన్స్ ఉంటాయి. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే అందరికీ మర్యాద. మీరు ఫ్రీడమ్ ఇచ్చారని తను అలా బిహేవ్ చేస్తే మన ఆఫీస్లో అందరూ ఏమనుకుంటారండి? వాళ్ళ దృష్టిలో మీరు లోకువైపోరు. అది నా హెడేక్, నీకేంటి? మిమ్మల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆ బాధ నాకేనండి. చూడు, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. ముందు నువ్వు హనీకి సారీ చెప్పు. అది కాదండి. నువ్వు చేసింది చాలా తప్పు, హనీకి సారీ చెప్పు అని చెప్పాను. మంచి చెడు ఆలోచించకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయి చేసుకుంటే ఇలాగే ఉంటది మరి. సారీ చెప్తావా, వెళ్ళిపోమంటావా? గుండమ్మా, మాట్లాడమేంటి? సారీ చెప్తావు లేదా ఇప్పుడు? ఒసేయ్, తను వెళ్ళిపోయిందంటే ఢిల్లీలో జరిగే ఫైనల్స్ లో తనకి ఇబ్బంది అవుతుంది. అక్కడ తన పక్కన ఈ అమ్మాయి ఉండాలనే కదా
తను ఇక్కడికి తీసుకొచ్చి దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చేది. చూడాది, మీరంతా ఇంతలా చెప్తున్నా తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉందంటే తనకి నీ కెరియర్ కంటే తన ఈగోనే ముఖ్యంలా ఉంది. హనీ, నువ్వు అనవసరంగా అన్నయ్యని రెచ్చగొట్టకు. ఇందులో రెచ్చగొట్టడానికి ఏముంది? ఒక్క సారీ చెప్పమంటుంటే దీని ఆస్తులేదో కరిగిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. ఓకే, తనకంత ఈగో ఉన్నప్పుడు నా ఈగో నాకు ఉంటుంది కదా. నేనిప్పుడే నీతో చేసుకునే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. బాయ్. ఏ హనీ, ఆగు. గుండమ్మా, నీకు ఫైనల్గా చెప్తున్నా, హనీకి సారీ చెప్పు. చెప్పవే. చూడు, చెప్పనంటే తర్వాత నీ ఇష్టం. సరే, చెప్తాను. సరే, అదేదో తొందరగా చెప్పి తగలడు. అది సారీ చెప్తుందమ్మా. నువ్వు మాత్రం మా వాడి అగ్రిమెంట్ కాదని వెళ్ళిపోవద్దు. చెప్పవే, చెప్పు. ఇక్కడ కాదు, గదిలోకి వస్తే అలాగే ఇక్కడ కూడా 4 గోడల మధ్య చెప్తాను. సరేలేండి లోకేశ్వరి గారు, ఎక్కడైతే ఏంటి, తను నాకు సారీ చెప్పడం ముఖ్యం. పదండి. అలాగే, రండి రండి. సారీ చెప్పడం అంటే ఏంటో ఇప్పుడు నీకు లోపల తెలుస్తుందిలే పాపా. ఇదేంటి గదిలోకి తీసుకెళ్తుంది? నిజంగానే సారీ చెప్తుందా లేక? రండి రండి రండి. ఒక్కసారి చెప్పడానికి ఇంత దూరం తీసుకురావాలా? వచ్చే దారిలో చెప్తేనే సరిపోయేదిగా. అయ్యో, సారీ అనే మాట చాలా గొప్పదండి. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తలుపెందుకేస్తున్నావు? అర్థమైంది, వాళ్ళెవరైనా చూస్తే గిల్టీగా ఉంటుందని కదా. వాళ్ళ ముందు తలెత్తుకోలేవనే కదా. అవునండి, తలెత్తుకోలేను. సరే, ఒక్కసారి లేస్తారా? ఎందుకు? అయ్యో, లేవండి, చెప్తాను. అర్థమైంది, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలనే కదా. ఆదిత్య నా భర్త, నా మాటకే వెయిట్ ఇస్తాడు. ఈ హనీ ఎవరు? నిన్నగాక మొన్నొచ్చింది అనుకున్నావు, కానీ చూసావా, ఆది నీకంటే నాకే ఎక్కువ వెయిట్ ఇచ్చాడు. నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాను అనగానే ఎలా కంగారు పడ్డాడో చూసావా. అది నా రేంజ్. అలాగని నా కాళ్ళ మీద పడి
ఏమీ క్షమాపణలు చెప్పక్కర్లేదు. పద్ధతిగా మర్యాదగా సారీ అని చెప్పు చాలు. సరే, కాస్త నిలబడతారా ప్లీజ్? యాక్చువల్గా మిమ్మల్ని కొట్టడం తప్పా ఒప్ప అనేది పక్కన పెడితే మా ఆయన బాధపడ్డారు కాబట్టి సారీ చెప్తానండి. సారీ. మళ్ళీ సారీ అండి. అదేంటి 2 సార్లు ఎందుకు చెప్తున్నావు? మొదట సారీ మా ఆయన బాధపడినందుకండి. రెండో సారీ నేను హర్ట్ అయినందుకండి. అంటే అంటే అరెరే, ఏంటండి అలా పడిపోయారు? ఓ, మీరు స్లిమ్గా ఉన్నారు కదా, అందుకే దెబ్బని తట్టుకోలేకపోయారు. నిన్ను అయ్యో అయ్యో, సారీ అండి. మళ్ళీ కొడతావేంటి? సారీ అని చెప్తున్నాను కదా. సారీ అండి. నేను మనిషిని అనుకున్నావా? గొళ్ళో గంటను అనుకున్నావా? అలా వాయించేస్తున్నావు. అరే, కొట్టి సారీ చెప్తున్నాను కదండి. సారీ చెప్తానని గదిలోకి పిలుచుకొచ్చి మళ్ళీ కొడతావా? ఇప్పుడే ఆదికి చెప్తాను. ఏయ్, ఆదికి చెప్తావే? ఆదికి 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 చెప్తావే? ఆదికి సారీ చెప్పాలా? సారీ అమ్మా! సారీ చెప్పాలా నిన్ను? ఏంటి ఏంటి నీకు సారీ చెప్పేది? నిన్ను కొడితే సారీ చెప్పాలా? చచ్చిపోయావే నా చేతిలో ఈరోజు. నన్ను వదిలే. బయటికి వెళ్ళి ఆదికి చెప్తావా? చచ్చినా చెప్పను. చెప్తే ఖచ్చితంగా చస్తావు. చూడు బంగారం, నువ్వు నాకంటే వయసులో చిన్నదానివి కాబట్టి చెప్తున్నాను. ఆఫీస్లో నువ్వు చేసింది తప్పు, అందుకే నిన్ను కొట్టాను. అది అంతటితో వదిలేయాలి. అది మానేసి వెళ్ళిపోతానని మా ఆయన్ని బెదిరించి నన్ను బెదిరించాలని చూస్తే సేన్ ఇలాగే ఉంటుంది. తెలిసింది కదా. చూడు, మా ఆయన చాలా మంచివారు, అందరికీ గౌరవం ఇస్తారు, అలాగే నీకు ఇచ్చారు. దాన్ని కాపాడుకో. నువ్వొచ్చిన పని చేస్తూ లైఫ్లో ఎదుగు, అంతేకాని నా చేతుల్లో పడకు. ఏంటి? అయ్యో, ఏంటిది? జుట్టు అంతా చెరిగిపోయింది. గుడ్. బయట నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. వెళ్దామా? రా. సారీ చెప్పడానికి ఇంతసేపా? ఏం మనోడా, నీ పెళ్ళం నిజంగానే సారీ చెప్తుందంటావా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మా వాడి మాటంటే దానికి వేదవాక్కు. వాడు దూకమంటే గంగులైనా దూకుతుంది. మరి ఇంకా రాలేదేంటి? అది కొంచెం ఎమోషనల్ టైప్. కోపం వస్తే ఎంతలా రియాక్ట్ అవుతుందో పశ్చాత్తాపడినా అలానే రియాక్ట్ అవుతుంది. అంటే ఏదో మాట వరుసకి సారీ అని కాకుండా బాగా డెప్త్తో చెప్తుంది అంటున్నావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. అదిగో వస్తోంది. ఇదేంటి హనీ నవ్వుకుంటూ వస్తుంది?
సారీ చెప్పేసి తన ఈగోని సాటిస్ఫై చేసిందేమో. ఏమ్మా అది నీకు సారీ చెప్పిందా? చెప్పు హనీ, సారీ చెప్పిందా? ఆ, మళ్ళీ మర్చిపోలేనంతగా చెప్పింది. మొదటిసారి కాబట్టి తనకి సారీ చెప్పించి వదిలేస్తున్నా. మరోసారి ఇలా చేసావో మ్యాటర్ వేరేలా ఉంటుంది. ఏమండి ఏదో సెలవిస్తున్నారు? ఈసారి మ్యాటర్ వేరేలా ఉంటుంది అంటున్నా. మ్యాటర్ వరకు ఎందుకులేండి, మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది? ఖచ్చితంగా అవ్వదు. అంటే మీరు సాటిస్ఫై అయినట్టే కదా? ఫుల్లుగా. వస్తాను. ఇంకా చూస్తున్నావే, లోపలికి వెళ్ళి పని చూసుకో పో. అలాగేనండి. అమ్మా, మీకు ఇంకా అర్థం కాలేదా? సర్లే, వెళ్ళండి వెళ్ళండి. అదక్క. ఏ హనీ ఆగు. అది నీకు నిజంగా సారీ చెప్పిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. నీ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. లోపలికి తీసుకెళ్ళి నేను కొట్టలేదు కదా? అయ్యో, మామూలుగా కొట్టలేదండి అమ్మా. ఓ, సారీ సారీ అంటూ కుక్కను కొట్టినట్టు కొట్టింది. మరి లోపల ఎందుకు నవ్వుతూ వచ్చావు? నేను ఏడిస్తే సారీ చెప్పడానికి మళ్ళీ గదిలోకి తీసుకెళ్తానంది. అమ్మా, అది మామూలు ఆడది కాదు, అవి చేతులు కావు, ఇనుప రాడ్లు. అమ్మా, ఇంటికెళ్ళి వేడి నీళ్ళు కాపడం పెట్టించుకోవాలి. వస్తాను. అయ్యో ఏంటండి మీరు ఆ పట్టపగలు మీరులో తలుపులేస్తే అదే వాళ్ళు ఏమనుకుంటారు? వద్దండి, ఏమన్నా ఉంటే రాత్రికి చూసుకుందాం. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీతో సరసం ఆడడానికి నేనేం తలుపులేదు. అవునా? హనీ లోపలికి తీసుకొచ్చి ఏం చేసావే? నేనేం చేశానండి? నాటకాలు ఆడుకో. నువ్వు గదిలో ఏం చేసావో అది చెప్పింది నేను విన్నాను. ఆల్రెడీ ఆఫీస్లో తన మీద చెయ్యి చేసుకున్నావు. ఆ కోపంతో హనీ వెళ్ళిపోతాను అంటుంటే తన్ని బతిమాలి బుజ్జగించి నీతో సారీ చెప్పిస్తానని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ కొడతావా? కొట్టాను. సారీ చెప్పానండి. కొట్టినందుకు సారీ చెప్తావని తీసుకొచ్చానే, మళ్ళీ కొట్టి సారీ చెప్పడానికి కాదు. నువ్వు గదిలోకి తీసుకెళ్లి సారీ చెప్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందే. అయినా నా మాట మీద గౌరవం ఉంటుందిలే అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? అంటే నా మాట మీద నీకు గౌరవం లేనట్టేగా? అయ్యో, మీ మాట మీద గౌరవం ఉంది, మీరంటే ప్రేమ కూడా ఉంది. ఉంటే నువ్వు ఇలా బిహేవ్ చేయవుగా. నిజంగానే తప్పు చేస్తుంటే గదిలో కాదు, అక్కడే అందరి ముందు క్షమాపణలు చెప్పేదాన్ని. తప్పు కదా? తను కొట్టడం తప్పు కదా? మీరు నేను తనని కొట్టాను అన్న దాని గురించే మాట్లాడుతున్నారు, కానీ తను ఏం మాట్లాడిందో మీకు తెలీదు. హనీని మీ కుర్చీలో కూర్చున్నందుకు నేను కొట్టలేదు, తనన్న మాటలు బాగోక కొట్టాను. ఏమంది? నిన్ను అంతలా ఏమనేసింది? నా గురించి కాదండి, మీ విషయంలో తప్పుగా నాకు నచ్చని మాటలు మాట్లాడింది, అందుకే కొట్టాను. పోనీలే అని వదిలేస్తే అది తనకు అలసైపోతుంది, అలవాటైపోతుందని కొట్టాను. నీ కారణాలు బాగున్నాయి, నీ కోపాలు బాగున్నాయి. ఇప్పుడు మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? వెళ్ళదండి. వెళ్ళిపోతే
సరే తన ఇంటికి వెళ్ళి సారీ చెప్తాను, సరేనా? లేదే, నీకు బాగా పొగరు పెరిగిపోయింది. నా మాట అంటే బొత్తిగా లెక్క లేకుండా పోయింది. నువ్వు హనీని కొట్టినట్టు ఇప్పుడు నిన్ను ఈ గదిలో పెట్టి కొడితే ఎవరికి చెప్పుకుంటావే? కొట్టమంటావా? నేను ఇప్పుడు మెత్తగా తన్ని తీసుకెళ్ళి హనీకి సారీ చెప్పించమంటావా?